అండి, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అందరికీ. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నానండి. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు చాలా చల్లగా ఉందండి క్లైమేట్. అదిగాక వాన పడుతుంది. ఈ వానకి ఇంట్లో ఏమైతే లేవు తినేదానికి, ఏం తినాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఏం చేద్దాం, మన ఇంట్లో ఏమున్నాయో చూసుకుంటే గోధుమ పిండి బెల్లం ఉందండి. ఇంకా ఏం చేస్తాను, ఆయిల్ ఉంది, సరే తీపొండలు చేసుకుందాము అని ఫిక్స్ అయిపోయాను. ఆ పిల్లలు కూడా అమ్మ చేయమ్మా అని అంటున్నారు. వాళ్ళకైతే చేసి పెట్టి నేనైతే కొంచెం తినేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. ఇదిగోండి బెల్లం తీసుకున్నాను. బెల్లం అయితే ఇప్పుడు సన్నగా కట్ చేసుకోవాలండి. ఈ వెన్నలన్నీ సన్నగా కట్ చేసుకొని ప్రాసెస్ చూపిస్తాను. ఇదైతే కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్, ఓకేనా. చూస్తూ ఉండండి. బౌల్ తీసుకుని దీంట్లోకి అయితే బెల్లాన్ని సన్నగా కట్ చేసుకోవాలి. దంచుకోవచ్చు, ఇట్లా అయితే ఊరికిన కరిగిపోయాల్సింది. ఎక్కువ పని ఉండదు. ఇలా కట్ చేసేసుకున్నామంటే ఇంకా చేసేస్తాను, ఓకేనా. చేసేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా గోధుమ పిండి నేనైతే ఇప్పుడు ఒక గడ్డ తీసుకున్నాను, బెల్లం గడ్డ. త్రీ అవుతుందండి టైము. ఇప్పుడే మా హస్బెండ్ ఇటు డ్యూటీకి వెళ్ళాడు. లంచ్కి వచ్చి 1కి వస్తాడండి. 1కి వచ్చి 3కి అయితే వెళ్తాడు. కాసేపు రెస్ట్ తీసుకొని అప్పుడు వెళ్తాడండి డ్యూటీకి. మా ఆయనది జనరల్ డ్యూటీ అండి, షిఫ్ట్లు అయితే కాదు. షిఫ్ట్లు చేస్తున్నాడు, ఆగిపోయాడు. ఇప్పుడైతే జనరల్కి ఎక్కించుకున్నాను. నిద్ర ఉండేది కదండి, అసలు మనిషిని పీక్కుపోయేది మొహం అసలుకి. అందుకని మేము జనరల్ డ్యూటీలు అయితే ఎక్కించేసుకున్నాము. ఓకేనా. ఇదంతా కరిగి తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్, ఓకే. ఇదిగోండి, ఈ విధంగా అయితే బాగా కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి వాటర్ అయితే యాడ్ చేద్దాం. మరి ఎక్కువ పోసుకోకూడదండి, తీపి సరిపోదు. దీన్ని అయితే బాగా కలుపుకోవాలి. కొంతమంది అయితే కరిగిస్తారు పొయ్యి మీద పెట్టేసి, నేనైతే పొయ్యి మీద పెట్టినండి. నేను అందుకే కదా సన్నలుగా తరుక్కున్నాను, ఊరికిన కరిగిపోయేస్తే. ఇవ్వండి, బాగా అయితే కరగబెట్టేసుకున్నానండి, చేత్తోనే కలిపేసాను. వీటిని ఇందులోకి వడకట్టాలండి. డస్ట్ గిస్ట్ ఏమైనా ఉంటుంది కదా, అప్పుడు వేస్తాను. ఇదిగోండి, ఇలా అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే గోధుమ పిండి ఎంత సరిపోతుందో అంత అయితే పోసుకోవాలి. ఇందులోకి కొంచెం వంట సోడా అండ్ సాల్ట్ కొంచెం వేసుకోవాలండి. ఇదైతే సాల్ట్ కొంచెం అయితే వేసేసుకున్నాను. వంట సోడా కొంచెం ఇది వేస్తే క్రిస్పీగా చాలా బాగా వస్తాయి, దూదిలాగా వస్తాయి అన్నమాట. కొంచెం వేసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాను. చేస్తే చాలా కొంచెం కూడా చాలా వస్తుంది.
చేస్తున్నాను. హీట్ అవ్వగానే వేసాక ఓకేనా, చూస్తున్నాండి. ఓకే, ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. నేను ఫిలిప్స్ పొయ్యి ఉంటుంది కదా, ఆ పొయ్యి మీద అయితే రాసినాను. గ్యాస్ ఎందుకు వేస్ట్ చేద్దామని వద్దులేదని దీని మీద అయితే రాస్తున్నాను. నాకు కరెంటు బిల్లు ఉంది. అందుకని దీని మీద అయితే ఎక్కువ దీన్నే యూజ్ చేసుకుంటానండి, గ్యాస్కి అయితే యూజ్ చేయను.